మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఆసక్తికరమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. విటమిన్స్ని, మినరల్స్ని ఆహార రూపంలో న్యాచురల్గా తీసుకోవటం ఎలా ఇది తెలుసుకుందాం. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, రోజువారీ ఆహారంలో విటమిన్లు, మినరల్స్ ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే వీటిని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. అంటే ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. సాధారణమైనటువంటి పెరుగుదలకి, పిల్లల పెరుగుదలకి, అలాగే అభివృద్ధికి, ఇంకా కణాల తాలూకు డివిజన్కి, ఇంకా అవయవాలు ప్రభావవంతంగా ప్రతిభావంతంగా పనిచేయటానికి అన్నిటికీ కూడా ఈ సూక్ష్మ పోషకాలు అవసరం. ఈ విటమిన్లు, మినరల్స్ అనేవి చాలా అవసరం. ఈ రోజుల్లో మనలో చాలామంది ఈ విటమిన్ డెఫిషియన్సీస్తో బాధపడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యలు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటున్నారు. అంటే ఆహారం ద్వారా శరీరం ఎంత కావాలో అంత తీసుకోవాలి. అట్లా కాకుండా సప్లిమెంట్ రూపంలో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది ఎక్సెస్ అయిపోయి హైపర్ విటమినోసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలా సప్లిమెంట్ ద్వారా విటమిన్లని, మినరల్స్ని తీసుకోవటం అనేది అవాంఛనీయ లక్షణాలకి దారితీస్తుంది. కాబట్టి ఇలాగ న్యాచురల్గా ఎలా తీసుకోవాలి అంటే శరీరంలో వీటిని పెంచడానికి కాంప్లిమెంట్ చేసేటటువంటి ఉత్తమమైనటువంటి ఆహారాలు ఏమిటి, వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి అవసరం. అయితే ఇవి లోపించాయనుకోండి, కొన్ని లక్షణాల ద్వారా మీరు ఈ లోపాన్ని పసిగట్టవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడు లోపించాయనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీ జ్ఞాపక శక్తి తగ్గుతుందనుకోండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉందని అర్థం. అలాగే డిప్రెషన్కి గురవుతున్నారనుకోండి, చిన్న విషయానికే గ్లూమీగా అనిపించడం, అశాంతిగా అనిపించడం ఇలా ఉందనుకోండి, మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ లోపించాయని అర్థం. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, అంటే నాదుగా నొప్పి ఉన్నాయి డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు. ఇలా నాదుగా వేగ్గా పెయిన్స్ ఉన్నాయనుకోండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీస్ గురించి ఆలోచించాలి. అలాగే జుట్టు పొడిబారుతూ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపించాయని అర్థం. అలాగే డ్రై ఐస్ ఉన్నాయనుకోండి, అంటే కళ్ళు పొడిబారుతుంది అనుకోండి, ఒమేగా 3 లోపం ఉందని అర్థం. అలాగే స్కిన్ గమనించాలి, ఇది పొలుసులుగా రాలుతూ ఉందనుకోండి, చర్మం డ్రైగా ఉందనుకోండి, ఒమేగా 3 డెఫిషియన్సీ ఉందని అర్థం. ఇలాగ ఈ సంకేతాలు ఉంటే మీరు దీన్ని అనుమానించాలి. సరే, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఒమేగా 3ని పెంచేటటువంటి సాధారణ ఆహారాలు ఏమిటి, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఒకటి వాల్నట్స్ అండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తాలూకు అద్భుతమైన వనరు ఇది వాల్నట్స్ అనేది. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతాయి వాల్నట్స్. అలాగే ఇంకొకటి మెయిన్గా ఏంటంటే అవిసె గింజలు, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఇవి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని అందిస్తాయి, పుష్కలంగా అందిస్తాయి. అంటే ఒక కప్పు మీరు అవిసె టీని తయారు చేసుకోవచ్చు. అంటే అవిసె గింజల్ని టీ పౌడర్ వేసినట్టుగా నీళ్ళకి వేయండి, వేసి బాగా మరిగించి డికాక్షన్ తయారు చేసుకోండి. ఇలాగా ఈ టీ తోటి ఒక 3 నానబెట్టిన వాల్నట్స్ని తీసుకోండి కలిపి, రెండిటి కాంబినేషన్ తోటి అలాగ ఒక మెడిసిన్ తీసుకున్నట్టుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీకు పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు చెప్పుకున్న అన్ని లక్షణాలు క్రమంగా తగ్గుతాయి. అలాగే భోజనంలో వేయించిన అవిసె, మంచి కమ్మటి వాసన వస్తుంటుంది. అవిసె డ్రై రోస్ట్ చేయండి అవిసె గింజల్ని. ఆ అవిసె గింజల్ని వేయించినటువంటి వాటిని జల్లుకోండి. అలా జల్లుకొని కూడా తినొచ్చు, లేకపోతే పొడి చేసుకొని కూడా కారపొడి జల్లుకున్నట్టుగా తినేయచ్చు. దీంతో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ తగ్గుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఇంకొకటి ప్రధానంగా చాలామందికి తెలియంది ఇదేమిటంటే బయోటిన్ లోపం. ఈ బయోటిన్ అనేది చాలా అవసరం. అది లోపించిందనుకోండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, సంకేతాలు మీకు కనిపిస్తాయి. ఒకటి, చర్మం అంతా కూడా ఎర్రటి దద్దురు వస్తుంది, నాన్ స్పెసిఫిక్గా ర్యాష్ లాగా వస్తుంది. అప్పుడు ఈ బయోటిన్ డెఫిషియన్సీని అనుమానించాలి. అలాగే ఉన్నట్టుండి అకస్మాత్తుగా జుట్టు రాలుతుంది. కొంతమంది పేషెంట్స్ ఇలా పీకి చూపిస్తారు, ఇంత కుప్పలుగా జుట్టు రాలుతూ ఉంటుంది. అప్పుడు బయోటిన్ డెఫిషియన్సీని అనుమానించాలి. ఇక ఆకలి ఉండదు, అంటే అయిష్టత, అరుచి ఉంటూ ఉంటుంది, దేనిపైన తినాలనిపించదు, ఆకలి ఉండదు. అలాగే విపరీతమైనటువంటి అలసట, నిస్త్రాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటే మీకు బయోటిన్ లోపించిందని అర్థం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ బయోటిన్ పెంచేటటువంటి చక్కటి ఆహారాలు ఉన్నాయి, వీటిని మీరు సహజ రూపంలో తీసుకోవాలి. ఉదాహరణకు తృణధాన్యాలు, అలాగే పాల ఉత్పత్తులు, వీటిలో బయోటిన్ సమృద్ధిగా మీకు లభిస్తుంది. వీటిని మీరు తీసుకుంటూ ఉంటే పేగులు జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రోబయాటిక్స్ని పెంచేటటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉంటే బయోటిన్ మీకు అందుతుంది. అలాగే ఇంకొకటి అతి ముఖ్యమైన డెఫిషియన్సీ ఏమిటంటే విటమిన్ B12. ఈ విటమిన్ B12 లోపించింది అనుకోండి, కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, నోటి పూత వస్తూ ఉంటుంది. అలాగే
మీరు గోర్లను గమనించాలి. ఇవి యెల్లో కలర్‌లో గనుక ఉంటే అప్పుడు B12 లోపించిందని అర్థం. గోధుమ రంగులో కనిపిస్తే B12 లోపించిందని అర్థం. విపరీతమైన అలసట ఉంటుంది. అలాగే డిప్రెషన్ ఉంటుంది. ఇంకా నరాలు కానీ వీటి పనితీరుకి B12 అనేది అవసరం. అది లోపించిందనుకోండి నరాల నొప్పులు, పిన్స్ అండ్ నీడిల్స్ అనిపిస్తూ ఉంటాయి. అలాగే DNA సింథసిస్ కూడా B12 అవసరం. అది లోపించిందనుకోండి DNA కూడా సరిగ్గా సింథసైజ్ అవ్వదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ B12ని భర్తీ చేయాలి. B12ని పెంచుకునేటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి. ఏంటిది? ఒకటి మొలకెత్తినటువంటి ఆహారం B12 సమృద్ధిగా లభిస్తుంది. అలాగే పాల ఉత్పత్తుల్లో B12 లభిస్తుంది. అలాగే ఆసక్తికరమైనది అంతగా చాలామందికి తెలియంది బీట్రూట్. దీని ద్వారా కూడా B12 పెంచుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జస్ట్ పులియబెట్టినటువంటి ఆహార పదార్థాలు, ఉదాహరణకు పెరుగు కానీ, లేకపోతే దోశ కానీ, ఇడ్లీ కానీ, అలాగే ఊతప్పం కానీ, ఇవన్నీ మనం పులియబెట్టి చేస్తామే, వీటి ద్వారా ముబ్బడిగా ఈ B12 పెరిగిపోతుంది. అలాగే ఇంకొకటి చాలా ఆసక్తికరమైనది, చాలామందికి తెలియంది పుట్టగొడుగులు. వీటితో కూడా B12 పెరుగుతుంది. అంతెందుకు ప్రోబయాటిక్ ఉండేటటువంటి ఏ ఆహారమైనా సరే, అంటే పెరుగు లాంటివి, వీటిని తీసుకుంటే B12 అనేది అనేక రెట్లు పెరిగిపోతుంది. మీరు డెఫిషియన్సీ నుంచి బయటపడతారు. ఇంకొకటి ఇదేమిటంటే చాలామంది పెరిగే పిల్లల్లో, మహిళల్లో చూస్తుంటాం, వృద్ధుల్లో కూడా ఇదే కాల్షియం లోపం. ఈ కాల్షియం లోపాన్ని ఎలా గుర్తించవచ్చు? కొన్ని స్పెసిఫిక్ సంకేతాలు ఉంటాయి. ఒకటి దంతక్షయం, విరిగిపోతూ ఉంటాయి దంతాలు. చర్మం పైన తెల్లటి మచ్చలు వస్తాయి, గోళ్ళ మీద కూడా తెల్లటి మచ్చలు వస్తాయి. పిల్లలు ఇలా ఏదో కొంగల్ని పిలిచి ఆ కొంగలు గోళ్ళ మీదకి వచ్చాయని సంతోషపడుతూ ఉంటారు, కానీ కాల్షియం డెఫిషియన్సీ అది. అలాగే కీళ్ళు పగులుడిస్తూ ఉంటాయి, అంటే క్రాక్ అవుతూ ఉంటాయి. అలాగే బోలుగా తయారవుతాయి, క్యావిటీస్ కూడా తయారవుతూ ఉంటాయి దంతాల్లో. ఇవన్నీ కాల్షియం డెఫిషియన్సీని సూచించే సంకేతాలు. మరి ఈ కాల్షియంని పెంచే ఆహారాలు ఏమిటి? ఇది తెలుసుకుందాం న్యాచురల్గా. ఉదాహరణకు ఆసక్తికరమైన పదార్థం తినగలిగే సున్నం, అంటే దీన్ని కాల్షియం కార్బోనేట్ అంటారు. విచిత్రంగా ఉంది కదా, సున్నం తినగలగటం ఏంటని. మీరు రోజువారీగా వాడుకునేదే, పాన్లో కిళ్ళీలో వాడతారు కదా. ఇది కిరాణా కొట్లో దొరుకుతుంది, పాన్ షాప్స్లో కూడా దొరుకుతుంది. దీన్ని తెచ్చుకోవచ్చు. దీన్ని పెరుగులో కలిపి తినాలి. ఒక పావు టీ స్పూన్ తినగలిగేటటువంటి ఈ సున్నాన్ని ఒక కప్పు పెరుగుకి కలిపేసేసి తీసుకోవాలి. లేదా ఏదన్నా కూరకు కూడా కలుపుకోవచ్చు, హ్యాపీగా తినచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే పావు టీ స్పూన్ మాత్రమే. ఇది కాల్షియం కోసం ది బెస్ట్ ఆహారం అని చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి చాలామందికి తెలియంది ఫుల్ మఖానా, అంటే తామర గింజలు. ఇవి ఈ మధ్య దొరుకుతున్నాయి, ఫేమస్ అయ్యాయి కూడా. వీటిని యాస్టేజ్గా తెచ్చుకొని, అంటే వాటిని ప్రాసెస్ చేసినవి కాకుండా యాస్టేజ్గా ఫుల్ మఖానా తెచ్చుకొని నెయ్యిలో వేయించండి, లేదా ఏదన్నా నూనెలో వేయించండి, తినేయండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా ఇది కాల్షియంని మీకు సప్లై చేస్తాయి. అలాగే దేశీ ఆవు, అంటే మన మామూలుగా నాటు ఆవులు అంటారే, అలాంటి ఆవు పాల ఉత్పత్తులు కూడా మీకు కాల్షియం అందిస్తాయి. అలాగే ఇంకొకటి పీనట్ బటర్, అంటే వేరుశెనగ మనం చట్నీ చేసుకుంటాం కదా, అలాగే బయట కూడా మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. పీనట్ బటర్ అంటారు, అంటే దాన్ని ఆ పీనట్స్ నుంచి సేకరించినటువంటి ఆ క్రీమీ పదార్థం. దీన్ని కూడా మీరు కాల్షియం కోసం వాడుకోవచ్చు. ఇది కాల్షియంకి సంబంధించి. మరి ఇంకొక మేజర్ డెఫిషియన్సీ మనం చూస్తున్నాం, ఇదే జింక్ లోపం. జింక్ లోపించింది అనుకోండి, కొన్ని స్పెసిఫిక్గా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఫ్రీక్వెంట్గా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు, రికరెంట్గా. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామంది ఇలాగ ఫ్రీక్వెంట్గా గురవుతున్నారు అనారోగ్యాలకి. అలాగే స్కిన్ మీరు గమనిస్తే బాగా సోదగా అనిపిస్తుంది, ఇన్ఫ్లమేటరీ స్కిన్, అంటే ఏదో ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే గడ్డం ఈవెన్గా పెరగకుండా గజిబిజిగా పెరుగుతూ ఉంటుంది కుర్రాళ్ళకి. అలాగే కండరాలు పెరుగుదల కూడా నెమ్మదిస్తుంది. అలాగే మజిల్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి. ఇది జింక్ డెఫిషియన్సీ లక్షణాలు. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ జింక్ని పెంచేటటువంటి చక్కటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి. ఇది కూడా చాలామందికి తెలియదు. ఉదాహరణకు తృణధాన్యాలు, అలాగే దేశీ ఆవు పాల ఉత్పత్తులు, ఇంకా నట్స్, అలాగే కోకో పౌడర్, వీటన్నిటి ద్వారా జింక్ని పెంచుకోవచ్చు. ఇలాగా సహజమైనటువంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఈ మీరు విటమిన్స్ని, మినరల్స్ని పొందొచ్చు. వీటితోటి అలా పొందితే వీటితో సౌలభ్యం ఏంటంటే హైపర్ విటమినోసిస్ లాంటి కండిషన్స్, ఎక్సెస్ వాడటం, ఇలాంటి రిస్కులు ఉండవు. శరీరం ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ థమ్స్అప్ బటన్ ఉంటుంది కదా, ఆ లైక్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే
ఇది గూగుల్ రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.